మేమైతే సీషెల్ బీచ్కి అయితే వచ్చేసాము. ఇక్కడ రోడ్ సైడే కార్ పార్క్ చేసి చెట్ల మధ్య పోవాలి. అక్కడ కనిపిస్తుంది కదా దారి, అక్కడి నుంచి అయితే పోవాలి. సీషెల్ బీచ్ అని మ్యాప్లో వేసినామంటే ఇంకొక ఎంట్రన్స్ చూపించచ్చు. అయితే అక్కడి నుంచి కొంచెం ముందుకు వచ్చినామంటే ఈ రూట్ ఉంటుంది. ఇక్కడి నుంచి ఈ చెట్ల మధ్య పోవాలన్నమాట. పార్కింగ్ అయితే ప్రత్యేకంగా లేదు. రోడ్ సైడ్ ఆపేసి తర్వాత అయితే ఒక 5 నిమిషాలు నడవాలి. ఇక్కడ పంజిమ్ నుంచి ఇక్కడికి రీచ్ అయ్యేకి 11 కిలోమీటర్స్ పడుతుంది. ఎయిర్పోర్ట్లో ఒకవేళ మీరు డాబలిం ఎయిర్పోర్ట్లో దిగి నార్త్ గోవా పోవాలంటే ఆన్ ది వే ఇది చూసుకొని తర్వాత నార్త్ గోవా పోవచ్చు అనమాట. ఈ ప్లేస్ అయితే వర్షాలు పడి నెక్స్ట్ మంత్ వచ్చి చూసిండ్రంటే సూపర్గా ఉంటుంది. అంటే షెల్స్ అంతా బయటకు వచ్చి ఎక్కువగా ఉంటాయి అన్నమాట. బాగుంటుంది చూసేకి. ఇప్పుడైతే ఆల్మోస్ట్ నీళ్ళంతా లోపలికి పోయినాయి కాబట్టి ఇది మంచి టైం కాదు చూసేకి. జస్ట్ బీచ్ చూసి ఎంజాయ్ చేయొచ్చు. ప్లేస్ అయితే సూపర్గా ఉంటుంది ఫోటోగ్రాఫ్కి అంతా. ఇప్పుడైతే 2 వీక్స్ బ్యాక్ పోయినప్పుడు ఎట్లున్నది, ఇప్పుడు ప్రజెంట్ ఎట్లుంది బీచ్ చూపిస్తా. ఇప్పుడైతే వచ్చేసినాము. ఇదే అన్నమాట సీషెల్ బీచ్. వితిన్ 1 వీక్ అంతా ఫుల్ చేంజెస్ అనమాట. బీచ్ని చూస్తే అంత బాగుంటుంది. నాది పాతది షార్ట్స్ ఉంది చూడండి. షెల్స్ అయితే లాస్ట్ ఇయర్ అయితే సూపర్గా ఉన్నాయి అనమాట. ఈ కోన్ షేప్డ్ షెల్స్ వస్తాయి కదా, అట్లాంటివి సూపర్గా ఉన్నాయి. ఈసారి అయితే తగ్గిపోయినాయి అనమాట. అంతగా షెల్స్ అయితే లేవు. అప్పుడే ఒక ఎంట్రన్స్ అని చెప్పినాను కదా దూరం నుంచి, అక్కడ అంటే మ్యాప్లో వేసుకుంటే ఇంకొక ఎంట్రన్స్ చూపిస్తుందని చూపిస్తా చూడండి. ఇక్కడి నుంచి అయితే తెలుస్తుంది. అక్కడ దూరంగా కనిపిస్తుంది కదా, అక్కడ అది చూపిస్తుంది ఎంట్రన్స్ అయితే. అక్కడి నుంచి అయితే మీకు ఈ వ్యూ దొరకదు. అక్కడ జస్ట్ పైన నుంచి చూడాలంతే, బీచ్ లోపలికి అయితే దిగే కవ్వదు. ఇక్కడైతే చెట్ల మధ్యలో వచ్చి ఇక్కడైతే ఇట్లా ఎంజాయ్ చేయొచ్చు. ఇంకా అయితే మనం ఫుడ్ అంతా తెచ్చుకొని తినచ్చు. బాగుంటుంది. ప్లేస్ అయితే సూపర్గా ఉంటుంది. నీళ్ళ లోపలికి దిగినప్పుడు అయితే చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే చూడండి, యాక్చువల్లీ బీచ్ ఇట్లా అన్నమాట ఉండేది. నీళ్ళతో కవర్ అయింది కాబట్టి కనిపించలేదు. ఇప్పుడైతే ప్రజెంట్ ఇట్లుంది బీచ్. నీళ్ళంతా లోపలికి వెళ్ళిపోయి. గోవాకు వచ్చినప్పుడు ఈ ప్లేస్ అయితే మిస్ అవ్వద్దండి. వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి.